Yeah. Good evening, all of you. Good evening, sir. Yeah, very good evening. సో లాస్ట్ క్లాసెస్ లో చేస్తున్నారా విత్ హోల్డింగ్ ట్యాక్స్ సంబంధించిన కాన్ఫిగరేషన్ ఫుల్ కాన్ఫిగరేషన్ చేస్తున్నారా? ఎనీ డౌట్స్? Sir. క్లియర్? Clear and యా, డన్ గైస్. సో లైక్ టుడే మనకి విత్ హోల్డింగ్ ట్యాక్స్ సంబంధించిన వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్ లైక్ పేమెంట్ క్లియరింగ్ అనేది క్లియర్ గా డిస్కస్ చేద్దాం. ఓకే, రియల్ టైమ్ లో మనకి చూసుకున్నట్లయితే విత్ హోల్డింగ్ ట్యాక్స్ అనేది చాలా ఇంపార్టెంట్ వస్తుంది. వీటితో పాటు జిఎస్టి కూడా ఎక్కువగా దీన్ని యూజ్ చేస్తారు. ఇక్కడ మీరు చూసినట్లయితే లైక్ ఈ కాన్ఫిగరేషన్స్ నిన్నటి వరకు క్లియర్ గా యూజర్ రెఫరెన్స్ స్క్రీన్ వరకు మీరు చేస్తున్నారు. యూజర్ రెఫరెన్స్ స్క్రీన్ క్లియర్ గా మీరు తెలుసుకోవడం జరిగింది. సో ఈ రోజు మనకి పోస్టింగ్ వెండర్ ఇన్వాయిస్ అండ్ వెండర్ పేమెంట్ వీటిని చెక్ చేస్తాం. ఓకే, ఈ కాన్ఫిగరేషన్ ని స్టెప్ బై స్టెప్ మీరు ఈక్వల్ గా నీట్ గా పెట్టుకోవాలి. కన్ఫ్యూజన్ గా ఉంటుంది. ఈ ట్యాక్స్ కోడ్స్, ఇన్వాయిస్ పోస్టింగ్, పేమెంట్ పోస్టింగ్ ఇవి చాలా ఇంపార్టెంట్. వీటిని బాగా మీరు అర్థం చేసుకుంటే చాలు, క్లియర్ గా సబ్జెక్ట్ అనేది వచ్చేస్తుంది. ఓకే, సో లైక్ స్మాల్ ఇన్ఫర్మేషన్ ఒకటి, కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, చెప్తారా విత్ హోల్డింగ్ ట్యాక్స్ సంబంధించి? క్లియరా? Yes, sir. యా. సో లైక్ ఫామ్ 16 అంటే ఏంటి? ఫామ్ 16 సో ఇంట్రెస్ట్ పైన అమౌంట్ ఇండైరెక్ట్ ఇన్కమ్ గెయిన్ చేసినప్పుడు ఫామ్ 16 ఎండ్ ఆఫ్ ది ఇయర్ లో సబ్మిట్ చేసేసి ఆ ఇంట్రెస్ట్ రిబేట్ తీసుకోవడమే విత్ హోల్డ్. ఓకే, ఫామ్ TDS. 16 అంటే ఏంటంటే యా, సో మనము సంపాదించే ఇన్కమ్ ఏదైతే ఉంటుందో దాని మీద మనకి కంపెనీ వాళ్ళు మన పేరు మీద టీడీఎస్ కి, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కి ఫామ్ 16 సబ్మిట్ చేస్తారు. ఓకే, మనం తీసుకోవాలి, కంపెనీ దగ్గర నుంచి తీసుకుని అది ఆడిటర్ సబ్మిట్ చేసుకోవాలి. ఓకే, మన దగ్గర ఎంతైతే అమౌంట్ కట్ చేసుకున్నారో ఆ అమౌంట్ మళ్ళీ రిటర్న్ రావడానికి ఛాన్సెస్ కూడా ఉంటుంది ఇన్ ఫామ్ 16. ఓకే, సో ఈ డిడక్షన్ వేటి మీద పడుతుంది? సెక్షన్స్ ఏమున్నాయి, ఐడియా ఉన్నాయా? ఎన్ని సెక్షన్స్, ఎలాంటి సెక్షన్స్ మీద కట్ అవుతుంది విత్ హోల్డింగ్ ట్యాక్స్ అనేది? ఇన్కమ్ ట్యాక్స్ ఏ యాక్ట్ ప్రకారం కట్ చేసుకుంటారు విత్ హోల్డింగ్ ట్యాక్స్ ని ఇండియాలో? 1971 E194, sir. సెక్షన్ ఏ ఇన్కమ్ ట్యాక్స్ సెక్షన్ కింద ఏ యాక్ట్ ప్రకారంగా టీడీఎస్ అనేది ఒక మనిషి తను సంపాదించిన ఇన్కమ్ మీద కట్ చేసుకుంటారు? అండర్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961. వెరీ గుడ్. ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961 ప్రకారంగా టీడీఎస్ ని కలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. ఓకే, డన్. సెక్షన్స్ ఏ దాని కింద ఎలాంటి ఇన్కమ్స్ మీద కట్ చేస్తారు చెప్పండి? ఎలాంటి ఇన్కమ్స్ మీద కట్ చేస్తారు టీడీఎస్ అనేది? పేమెంట్ పర్చేస్ ఆఫ్ గూడ్స్, ఎలాంటివి? లాటరీస్, ఇంట్రెస్ట్ ఆన్ ఫిక్స్డ్ డిపాజిట్స్, మోర్ దాన్ శాలరీ, ఇంకా క్యాపిటల్ గెయిన్స్ పైన, ఇంకా ఇన్కమ్ ఆన్ రెంట్, Interest on securities. ఓకే, ఇంకా Brokerage commission, sir. విన్నింగ్ హార్స్. ఓకే, సో ఎంప్లాయీస్ సాలరీస్ మీద, ప్రొఫెషనల్ ఫీజెస్, ఇంట్రెస్ట్ ఆన్ సెక్యూరిటీస్, కమిషన్ ఆన్ బ్రోకరేజ్, ఈపీఎఫ్, ఓకే, డివిడెండ్స్, ఇలా రకరకాల వాటి మీద టీడీఎస్ అనేది కట్ చేసుకోవడం జరుగుతుంది. వాటికి సెక్షన్స్ కూడా ఉంటాయి. ఆ సెక్షన్స్ ప్రకారంగా వాళ్ళు టీడీఎస్ అనేది కట్ చేస్తారు. ఓకే, సో ఇప్పుడు మనం ఒక వెండర్ ఇన్వాయిస్ పోస్ట్ చేద్దాం ఎస్ఏపి. AP 60. ఒక వెండర్ని సెలెక్ట్ చేద్దాం, టాటా ఐటీ సొల్యూషన్స్.
50,000. రెంట్ తీసుకుంటున్నాము. టీడీఎస్ ఆన్ రెంట్. పర్చేస్ తీసుకోకుండా రెంట్ తీసుకుంటాను. ఓకే, ఎంటర్ ఇస్తున్నాం. ఎంటర్ ఇచ్చిన తర్వాత ఇక్కడ గ్రీన్ టిక్ పడాలి. పడిన తర్వాత ఇక్కడ బేసిక్ డేటా, పేమెంట్ డీటెయిల్స్, ట్యాక్స్, విత్హోల్డింగ్ ట్యాక్స్, దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్నప్పుడు సో నువ్వు ఏవైతే ట్యాక్స్ టైప్ ఇచ్చి ఉంటావో వాటిని ఇక్కడ పిక్ అవ్వాలి. ఇక్కడ పిక్ అవ్వలేదంటే నువ్వు ఎక్కడో మిస్టేక్ చేసావని అర్థం. ఓకేనా? ఎంట్రీ ఇచ్చిన తర్వాత గ్రీన్ టిక్ పడాలి. పడిన తర్వాత ఇక్కడ విత్హోల్డింగ్ ట్యాక్స్ తీసుకోవాలి. ఓకే, బేసిక్ డేటా సిమ్యులేట్. ఓకే, చూడండి రెంట్ అకౌంట్ యాక్చువల్గా 50,000 రెంట్ అయితే సో 500 టీడీఎస్ ఆన్ రెంట్ కట్ అయింది. టీడీఎస్ రిమైనింగ్ 49,500 టాటా ఐటీ సొల్యూషన్స్ కి ఇవ్వాల్సి వస్తుంది. సేవ్. డాక్యుమెంట్ 2022 వాస్ పోస్టెడ్ ఇన్ కంపెనీ కోడ్. ఓకే, నెక్స్ట్ ఎఫ్బి L1N. ఎఫ్బి L1N పర్సన్ సెలెక్ట్ చేసుకోండి. టాటా ఐటీ సొల్యూషన్స్ ఎగ్జిక్యూట్. ఇక్కడ టోటల్ అమౌంట్ ఎంత ఉందమ్మా? కేఆర్ 49,500 ఉంది. సో ఇప్పుడు దీన్ని మనం క్లియర్ చేయాలి. ఎంత అమౌంట్ క్లియర్ చేయాలండి? 49,500 చేయాలా లేదంటే ఎలాగా? చెప్పండి. మళ్ళీ ఒకసారి క్వశ్చన్. అమౌంట్ 49,000 క్లియర్ చేయాలా లేదంటే ఎట్లా అండి? 50,000 క్లియర్ చేయాలా? యాక్చువల్గా ఇన్వాయిస్ వచ్చేసి మనకి 50,000, కానీ ఇక్కడ ఎంత కట్ అయింది? 500 కట్ అయిపోయింది. 49,500 ఉంది. ఇప్పుడు ఈ అమౌంట్ పే చేయాలా 50,000 పే చేయాలా? చెప్పండి. 49,500 పే చేస్తాం. ఎంత అండి? 49,500 పే చేస్తాం. పోస్ట్ అవుట్ గోయింగ్ పేమెంట్స్. Digit. ఇక్కడ 49,500 చూద్దాం ఎర్రర్ ఏమైనా వస్తుంది. చూడండి, నెంబర్ ఆఫ్ ఐటమ్స్ 1, అమౌంట్ ఎంటర్డ్ 49,500, అసైన్డ్ 49,000, నాట్ అసైన్డ్ 500, డిస్ప్లే ఫ్రమ్ ఐటమ్ 1. ఎట్లా మరి? ఇక్కడేమో 49 చూపిస్తుంది. అక్కడ డబుల్ క్లిక్ చేయండి క్యాష్ డిస్కౌంట్ దగ్గర. ఇక్కడ క్యాష్ డిస్కౌంట్ -500 పెట్టేస్తాం. రావట్లేదు. ఓకే, సో మనం ఇక్కడ ఎంత ఇవ్వాలి అంటే $49,000 ఇవ్వాలి. అంటే ఇన్వాయిస్ లెవెల్లో 500, పేమెంట్ లెవెల్లో 500 కట్ అవుతుంది. అప్పుడు అమౌంట్ మ్యాచ్ అవుతుంది. బట్ అక్కడ మాత్రం 49,500 ఉంటుంది వెండర్ లైన్ ఐటమ్ డిస్ప్లేలో, కానీ ఇక్కడ పే చేసినప్పుడు 49,000 పే చేయాలి. అది ఆటోమేటిక్గా 0 అయిపోతుంది వాల్యూ. చూడండి అయిపోయింది. అది ఆటోమేటిక్గా సాఫ్ట్వేర్ పిక్ చేసుకుంటుంది బ్యాక్ ఎండ్. చూసారా? క్లియర్ అయిపోయింది. ఎందుకు సార్ అట్లా? సాఫ్ట్వేర్ డిఫాల్ట్. ఓకే, ఇప్పుడు మీకంటే ఐడియా ఉంది కాబట్టి తెలుసు చెప్తున్నారు. ఇప్పుడు మాకెట్లా తెలియాలి ఆ టైంలో? రియల్ టైంలో వెళ్ళిన తర్వాత తెలుస్తుంది. ఏదైనా అక్కడ వెళ్ళిన తర్వాత క్లియర్. ఓకే, చూడండి ఇక్కడ మాత్రం 49,500 క్లియర్ అయినట్టు చూపిస్తుంది. ఓకే, బట్ అక్కడ పేమెంట్ చేసేటప్పుడు 49 ఇస్తున్నాం. అంటే పేమెంట్ లెవెల్లో మనము ఫస్ట్ నుంచి చేసుకునేటప్పుడు వచ్చేటప్పుడు అంతా చూసారు లేదో, ఇన్వాయిస్ లెవెల్లో తీసుకుంటున్నాం, పేమెంట్ లెవెల్ తీసుకున్నాం. ఇన్వాయిస్ లెవెల్ తీసుకున్నాం, ట్యాక్స్ కోడ్స్ కానీ ట్యాక్స్ టైప్స్ కానీ అన్ని కూడా ఇన్వాయిస్ లెవెల్, పేమెంట్ లెవెల్, ఇన్వాయిస్ లెవెల్, పేమెంట్ లెవెల్ అలా తీసుకుంటూ వస్తున్నాం. ఆ విధంగా ఇక్కడ కట్ చేసుకుంటాం.
సో దీన్నే మనం ఇన్వాయిస్ లైక్ విత్హోల్డింగ్ పేమెంట్స్, మాన్యువల్ పేమెంట్స్ మనం ఈ విధంగా చేస్తాం. ఇంకొక ఎంట్రీ పాస్ చేస్తాను చూడండి. 1 lakh ఇస్తాను, ఏపీ 60. చేసేటప్పుడు కొంచెం కన్ఫ్యూజన్ గా ఉన్నా ఆటోమేటిక్గా చాలా ఈజీగా ఉంటుంది. $1 lakh. Withholding tax. Basic data. Simulate. ఇక్కడ చూడండి 1000 రూపీస్ తీసుకుంది. ఓకే, సేవ్. బ్యాక్ వెండర్ లైన్ అండ్ డిస్ప్లే, ఎగ్జిక్యూట్. ఇక్కడ చూసారా 99,000 చూపిస్తుంది. ఓకే, ఇక్కడ 99,000 చూపిస్తుంది. ఓకే, సో ఇప్పుడు మనం ఎంత పే చేయాల్సి వస్తుంది అక్కడ? F-53. ఇప్పుడు ఎంత పే చేయాలమ్మా? 99 98? 98,000 సార్. ఫస్ట్ 99 ఇద్దాం, చూద్దాం. చూడండి ఇక్కడ 98. బ్యాక్. ఓకే, ఇప్పుడు వెళ్ళి చూడండి, లిస్ట్ రిఫ్రెష్. ఇలా ఉన్నాం. ఈ విధంగా మనం చేస్తాం. మీకు సమ్ టైమ్స్ సర్టిఫికేషన్ ఎర్రర్ అని, మీరు విత్హోల్డింగ్ ట్యాక్స్ చేసేటప్పుడు సర్టిఫికేషన్ ఎర్రర్ అని వస్తూ ఉంటుంది. అప్పుడు ఆ ఎర్రర్ వచ్చినప్పుడు మీరు ఏం చేయాలంటే, ఓకే, SPROలోకి వెళ్ళాలి. SAP రెఫరెన్స్ నెంబర్, లాజిస్టిక్ జనరల్, ఇక్కడ తర్వాత ఇక్కడ ట్యాక్స్ అండ్ అకౌంట్స్, అంటే ఎంట్రీ పాస్ చేసేప్పుడు సర్టిఫికేషన్ నెంబర్ అని చూపిస్తుంది. ఇండియా అంటే నువ్వు ఇండియా అకౌంట్స్ మెయింటైన్ చేస్తున్నావని. తర్వాత బేసిక్ సెట్టింగ్స్, మెయింటైన్ కంపెనీ కోడ్ సెట్టింగ్స్. ఇక్కడ కొత్తగా నువ్వు క్రియేట్ చేసుకోవాలి. న్యూ ఎంట్రీస్, పెన్ 1, ట్యాక్స్ ఐటమ్, ఫైనాన్షియల్ ఇయర్ ఏప్రిల్, ఇలా ఇచ్చుకొని సేవ్ చేసుకోవాలి. అప్పుడు ఆ సర్టిఫికేషన్ నెంబర్ రేంజ్ ఎర్రర్ అనేది వెళ్ళిపోతుంది. ఓకే, సో ఇలా మీరు ఆ ఎర్రర్ ఎంట్రీ పాస్ చేసినప్పుడు వస్తుంది, అది మీరు ఇలా చేసుకోవాల్సి వస్తుంది. ఓకే, ఆ ఎర్రర్ ఏంటి అనేసి నేను ఒకసారి గ్రూప్ లో వేస్తాను. ఆల్రెడీ నేను ప్రీవియస్ చేసిన లింక్ ఒకసారి చూడొచ్చు. దీన్ని విత్హోల్డింగ్ ట్యాక్స్ లైక్ అండ్ TDS, ఇండియాలో అయితే TDS అంటారు, అదర్ కంట్రీస్ అయితే దీనికి విత్హోల్డింగ్ ట్యాక్స్ కాన్ఫిగరేషన్ అంటారు. విత్హోల్డింగ్ ట్యాక్స్ కాన్ఫిగరేషన్. ఓకే, క్లియర్?